ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు బోన్ ట్యూమర్స్. ఓకే, బోన్ ట్యూమర్స్ అనేది మోస్ట్ కామన్లీ అది మెటాస్టాటిక్ బోన్ ట్యూమర్సే ఉంటుంది. మెటాస్టాటిక్ దిస్ గ్రేటర్ దాన్ ప్రైమరీ బోన్ ట్యూమర్స్ అంటే బోన్లోనే మేజర్గా ట్యూమర్ అనేది ఒరిజినేట్ కాదు, వేరే ఆర్గన్స్ నుంచి మెటాస్టాసిస్ అయ్యి అది బ్రెయిన్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నుంచి బోన్ ట్యూమర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మెటాస్టాటిక్ బోన్ ట్యూమర్స్ ఆర్ మోర్ కామన్ దాన్ ప్రైమరీ బోన్ ట్యూమర్స్. ఫ్రమ్ వేర్ ద మెటాస్టాసిస్ హ్యాపెన్స్, ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనకి ప్రోస్టేట్ గ్రేటర్ దాన్, బ్రెస్ట్ గ్రేటర్ దాన్, లంగ్స్ గ్రేటర్ దాన్, కిడ్నీస్ ఆర్ కోలన్. ఓకే, ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి వచ్చే మెటాస్టాసిస్ టు ద బోన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ మోర్ కామన్ దాన్ బ్రెస్ట్, దాన్ లంగ్, కిడ్నీ ఆర్ ఇది. ఓకే, దీంట్లో మనం బేస్డ్ ఆన్ అంటే ఇప్పుడు బోన్లో ట్యూమర్స్ అవుతుంది కదా, ద ట్యూమర్స్ మే increase the mass of the bone or decrease the mass of the bone or there is both effects. అంటే బోన్ అనేది మనకి బ్లాస్టిక్ చేయొచ్చు అంటే ఇంక్రీజ్ బోన్ మాస్ ఆర్ మిక్స్డ్ ఆర్ లైసిస్. అయితే బోన్ మాస్ని లైసిస్ కూడా చేయొచ్చు. బ్లాస్టిక్ దగ్గరకు వచ్చేసరికి దట్ ఈస్ ప్రోస్టేట్ అండ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఓకే, మిక్స్డ్ దగ్గరకు వచ్చేసరికి వీ విల్ హ్యావ్ బ్రెస్ట్. అండ్ నా లైసిస్ దగ్గరికి వచ్చేసరికి వీ విల్ హ్యావ్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఓకే, లంగ్ క్యాన్సర్స్ ఇక్కడ వస్తాయి. అండ్ దాని తర్వాత సేమ్ కిడ్నీ అండ్ కొలన్. ఓకే, సో దిస్ ఈస్ ద బ్లాస్టిక్ ట్యూమర్స్, మిక్స్డ్ ట్యూమర్స్ అండ్ లైటిక్ ట్యూమర్స్ having metastasis to the bone. Okay, so this is about a normal first introduction. Now coming to what are the types of bone tumors వచ్చేసరికి మనకి 2 types ఉంటుంది. ఒకటి బినైన్, ఇంకోటి మ్యాలిగ్నెంట్. బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్. బినైన్ దగ్గరకు వచ్చేసరికి 6 టైప్స్ ఉంటాయి, మ్యాలిగ్నెంట్ దగ్గరకు వచ్చేసరికి 3 టైప్స్ ఉంటుంది. బినైన్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఆస్టియోమా, ఆస్టియాయిడ్ ఆస్టియోమా, నెక్స్ట్ ఆస్టియోబ్లాస్టోమా, నెక్స్ట్ ఆస్టియోకాండ్రోమా, నెక్స్ట్ కాండ్రోమా అండ్ లాస్ట్ జైంట్ సెల్ ట్యూమర్. ఓకే, సో ఆస్టియోమా, ఆస్టియాయిడ్ ఆస్టియోమా, ఆస్టియోబ్లాస్టోమా, ఆస్టియోకాండ్రోమా, దాని తర్వాత కాండ్రోమా అండ్ జీసిటీ. ఓకే, టోటల్ 6 అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, దానికి సిఈఓ దట్ ఈస్ కాండ్రోసార్కోమా, ఈవింగ్స్ సార్కోమా, ఆస్టియోసార్కోమా. ఓకే, ఇవన్నీ 6 టైప్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ మ్యాలిగ్నెంట్ అండ్ బినైన్ టైప్స్ ఆఫ్ బోన్ ట్యూమర్స్. నౌ ఇప్పుడు బేస్డ్ ఆన్ లొకేషన్ బట్టి చూస్తే అంటే ఫస్ట్ విచ్ ఇస్ కామన్ విచ్ ఇస్ నాట్ కామన్ అనేది చూద్దాం. ఇప్పుడు ఆస్టియోకాండ్రోమా ఏదైతే ఉందో, ఆస్టియోకాండ్రోమా ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ బినైన్ బోన్ ట్యూమర్. ఓకే, నౌ కమింగ్ టు జీసిటీ దట్ ఈస్ జైంట్ సెల్ ట్యూమర్ అనేది మోస్ట్ అగ్రెసివ్, లోకల్లీ అగ్రెసివ్ బోన్ ట్యూమర్, బినైన్ బోన్ ట్యూమర్ ఏమైనా ఉంటే అది. అండ్ దిస్ ఫస్ట్ 4 ఏవైతే ఉన్నాయో ఆస్టియాయిడ్, ఆస్టియోసార్కోమా, ఆస్టియోబ్లాస్టోమా అండ్ ఆస్టియోకాండ్రోమా ఇవన్నీ మోర్ కామన్ ఇన్ మేల్స్ దెన్ ఫీమేల్స్. ఓకే, మేల్స్లో మోస్ట్ కామన్. నో కమింగ్ టు లొకేషన్. ఇప్పుడు లొకేషన్ బట్టి చూస్తే నార్మల్గా ఇఫ్ దిస్ ఈజ్ ఎ బోన్, ఓకే, ఇది ఎపిఫైసిస్, ఓకే, ఇది మెటాఫైసిస్ అండ్ ఇది డయాఫైసిస్. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్టియోమా, ఆస్టియాయిడ్ ఆస్టియోమా, ఆస్టియోబ్లాస్టోమా, కాండ్రోమా అండ్ జైంట్ సెల్ ట్యూమర్. ఓకే, ఇవి ఉన్నాయి కదా. దీంట్లో ఆల్టర్నేట్గా చూసుకుంటే 1, 2 and 3 ఫ్రమ్ ద డౌన్ జీసీటీ, ఆస్టియోకాండ్రోమా అండ్ ఆస్టియాయిడ్ ఆస్టియోమా. ఇప్పుడు ఎపిఫైసిస్ దగ్గర మోస్ట్ కామన్ వచ్చేసరికి జీసీటీ, నెక్స్ట్ మెటాఫైసిస్ దగ్గర మోస్ట్ కామన్ వచ్చేసరికి ఆస్టియోకాండ్రోమా, నెక్స్ట్ డయాఫైసిస్ అంటే కార్టెక్స్, డయాఫైసిస్లో కార్టెక్స్ పార్ట్ మోస్ట్ కామన్ వచ్చేసరికి దట్ ఈస్ ఆస్టియాయిడ్ ఆస్టియోమా. సో హియర్ ఇట్ ఈస్ ఎపిఫైసిస్, మెటాఫైసిస్ అండ్ కార్టెక్స్ ఆఫ్ డయాఫైసిస్, మెటాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్. సో దీస్ ఆర్ ద లొకేషన్స్. నెక్స్ట్ కమింగ్ టు అదర్ వాటి లొకేషన్స్. ఇప్పుడు కాండ్రోమా ఏదైతే ఉందో, కాండ్రోమా అనేది మనకి ఎక్కడ వస్తుంది, నార్మల్గా హ్యాండ్స్ కానీ ఫీట్లో కానీ వీ విల్ హ్యావ్ స్మాల్ బోన్స్ ఉంటాయి. ఆ స్మాల్ బోన్స్ మెడ్యులా. ఓకే, మెడ్యులా ఆఫ్ ద స్మాల్ బోన్స్లో వీ విల్ హ్యావ్ కాండ్రోమా.
ఓకే, మెడ్యులా ఆఫ్ ద స్మాల్ బోన్స్, ఇది కార్టెక్స్, ఇది దిస్ ఇస్ మెడ్యులా. నౌ కమింగ్ టు ఆస్టియోబ్లాస్టోమా అండ్ ఆస్టియోమా. ఆస్టియోబ్లాస్టోమా దగ్గరకు వచ్చేసరికి ఆస్టియోబ్లాస్టోమా ఆస్టియోబ్లాస్టోమా హ్యాపెన్స్ ఇన్ మన వర్టిబ్రా. ఓకే, బి ఫర్ బి, వర్టిబ్రా. నెక్స్ట్ ఆస్టియాయిడ్స్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి నార్మల్గా ఫేషియల్ బోన్స్లో అవుతుంది. ఫేషియల్ బోన్స్ ఆర్ సర్ఫేస్ బోన్స్లో అయితే ఫేషియల్ బోన్స్, దాంట్లో కూడా మోస్ట్ కామన్ ఏంటిది, స్కల్ ఒకటి, మ్యాండిబుల్ ఒకటి. స్కల్ అండ్ మ్యాండిబుల్ ఆఫ్ ఫేస్ is most commonly the site of osteoma. So these are the sites. Giant cell tumor వచ్చేసరికి epiphysis, osteochondroma వచ్చేసరికి metaphysis, osteoid osteoma cortex. Now coming to chondroma, it is the medulla of small bones in the hands and feet. నెక్స్ట్ ఆస్టియోబ్లాస్టోమా దగ్గరకు వచ్చేసరికి బి ఫర్ బి, వర్టిబ్రా. నెక్స్ట్ దగ్గరకు వచ్చేసరికి దట్ ఈస్ ఆస్టియోమా ఫేషియల్ బోన్స్, దట్ ఈస్ టు స్కల్ అండ్ మ్యాండిబుల్. నో కమింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫస్ట్ జీసీటీ, జెయింట్ సెల్ ట్యూమర్ గురించి మాట్లాడుకుందాం. జెయింట్ సెల్ ట్యూమర్కి ఇంకో నేమ్ ఉంటుంది. జెయింట్ సెల్ ట్యూమర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఆస్టియోక్లాస్టోమా. ఆస్టియోక్లాస్టోమా అంటారు. ఓకే, ఎందుకు ఆస్టియోక్లాస్టోమా? ఫస్ట్ దీని నార్మల్ పాయింట్స్ అనేది చూద్దాం. జెయింట్ సెల్ ట్యూమర్ అనేది మేల్స్లో వస్తుంది. ఇట్ ఈస్ లోకల్లీ అగ్రెసివ్ ట్యూమర్. లొకేషన్ ఎక్కడంటే ఇది ఎపిఫైసిస్ లొకేషన్లో వస్తుంది ఆఫ్ లాంగ్ బోన్స్. ఓకే, ఆఫ్ లాంగ్ బోన్స్లో వస్తుంది. లోకల్లీ అగ్రెసివ్ బినైన్ బోన్ ట్యూమర్. ఇది మేల్స్లలో మోన్ కామన్ వస్తుంది. మేల్స్లలో కూడా 20 to 40 years ఏజ్ వాళ్ళకి వస్తుంది. ఓకే, సైట్ ఇది ఎపిఫైసిస్ దగ్గర వస్తుంది ఆఫ్ ద లాంగ్ బోన్స్. ఎక్కడ లొకేషన్ ఎక్కడంటే దట్ ఈస్ మోస్ట్ కామన్లీ నీ జాయింట్ ఈస్ ఇన్వాల్వ్. అయితే లోకల్లీ అగ్రెసివ్ ఎపిఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్ ఆఫ్టర్ ఎపిఫైసియల్ ఫ్యూజన్ 20 to 40 years మేల్స్లలో ఎక్కువ వస్తుంది. నో కమింగ్ టు సెల్స్. ఇప్పుడు హెచ్ఎన్డి కనుక చూస్తే దాంట్లో మనకి 2 types ఆఫ్ సెల్స్ ఉంటుంది. ఒకటి నియోప్లాస్టిక్ సెల్స్. నియోప్లాస్టిక్ సెల్స్ ఆర్ మోనోన్యూక్లియర్ సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది. అదే ఇక్కడ మనకి జెయింట్ సెల్స్ ఉంటాయి. జెయింట్ సెల్స్, వాట్ ఆర్ దిస్ జెయింట్ సెల్స్? దిస్ ఈస్ మల్టిపుల్ న్యూక్లియస్ ఉంటాయి. ఓకే, దిస్ మల్టిపుల్ న్యూక్లియస్ ఉన్న జెయింట్ సెల్స్ ఆర్ osteoclast, and this mononuclear neoplastic cells are having rank ligand ఉంటుంది. సో ఇప్పుడు ర్యాంక్ లైగాండ్ ఆస్టియోక్లాస్ట్ రెండు కలిస్తే యాక్టివేషన్ ఆఫ్ ఆస్టియోక్లాస్ట్. దేర్ బై ఏమవుతుంది, బోన్ అనేది రిసార్ప్షన్ అయిపోతుంది. బోన్ రిసార్ప్షన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ బోన్ రిసార్ప్షన్ అవుతుంది అంటున్నాం, అండ్ ఎపిఫైసిస్ ఇస్ ద లొకేషన్ అంటున్నాం. అండ్ లాంగ్ బోన్స్ ఎపిఫైసిస్ మోస్ట్ కామన్లీ ఎట్ ద నీ జాయింట్ అంటున్నాం. అంటే నీ జాయింట్ దగ్గర ఏమేమి ఉంటాయి మనకి, ఇక్కడ ఫీమర్, ఇక్కడ టిబియా. ఓకే, సో ఈ లొకేషన్స్ దగ్గర అంటే ఫీమర్ డిస్టల్ రీజియన్ అండ్ టిబియా ప్రాక్సిమల్ రీజియన్ అండ్ ఆల్సో రేడియస్కి కూడా డిస్టల్ రీజియన్. సో దీస్ రీజియన్స్ ఆఫ్ ద బోన్స్లో మనకి ఏమవుతుంది, బోన్ రిజర్ప్షన్ అనేది జరుగుతుంది డ్యూ టు ఎక్సెసివ్ యాక్టివిటీ ఆఫ్ ఆస్టియోక్లాస్ట్ అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఫీచర్స్? దీంట్లో మనకి నిమోనిక్ ఏమైనా ఉంటుందంటే 4 E's ఉంటాయి. దట్ ఈస్ ఎపిఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్. ఇక్కడ we will have eccentric and expansile లీజన్. ఓకే, దీంట్లో మనకి ఎక్సెల్ క్యాల్సిఫికేషన్ అవుతుంది. ఎక్సెల్ క్యాల్సిఫికేషన్ అండ్ దాని ట్రీట్మెంట్ ఏంటిదంటే ఎక్స్టెండెడ్ క్యూరెటార్చ్. ఎక్సెల్ క్యాల్సిఫికేషన్ ఉన్న స్లో బబుల్ అపీరెన్స్ లెక్క కనబడుతుంది. బబుల్ అపీరెన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టిబియాని డ్రా చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఇఫ్ దిస్ ఇస్ టిబియా, మనకి ఎపిఫైసిస్ రీజియన్లో, దిస్ ఇస్ ఎపిఫైసిస్ రీజియన్లో మనకి సో బబుల్ అపీరెన్స్ ఉంటుంది, ఎక్సెల్ క్యాల్సిఫికేషన్ అవుతుంది. సో బబుల్ అపీరెన్స్ అంటే బల్జ్ అయిపోయి, అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎక్సెల్ calcification and subbuccal appearance on X-ray. Subbuccal appearance, eggshell calcification, extended curettage is a treatment, eccentric and expansile lesion at the epiphysis of the long bones. Okay, so this is about a giant cell tumor. Treatment ఏంటిదంటే extended curettage is the treatment. Okay, now coming to osteochondroma. ఆస్టియోకాండ్రోమా వచ్చేసరికి దీనికి ఇంకో నేమ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎగ్జాస్టోసిస్.
ఎగ్జాస్టోసిస్ అంటారు. అంటే సేమ్ పాయింట్స్. మేల్స్ 20 to 25 years మేల్స్ వాళ్ళకి వస్తుంది. అండ్ ఆస్టియోకాండ్రోమా గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ బినైన్ బోన్ ట్యూమర్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ బినైన్ బోన్ ట్యూమర్. అయితే దీని లొకేషన్ ఎక్కడ? ఆస్టియాయిడ్, ఆస్టియోసార్కోమా, ఆస్టియోబ్లాస్టోమా, ఆస్టియోకాండ్రోమా, కాండ్రోమా అండ్ జీసీటీ. ఓకే, ఇప్పుడు దీంట్లో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎపిఫైసిస్, దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మెటాఫైసిస్ అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డయాఫైసిస్, దట్ ఈస్ కార్టెక్స్. ఇప్పుడు మనం ఆస్టియోకాండ్రోమా గురించి మాట్లాడుతాను. దట్ హ్యాపెన్స్ ఇన్ మెటాఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్. మెటాఫైసిస్ ఆఫ్ మెటాఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్ మోస్ట్ కామన్ ఇన్ మేల్స్ అండ్ 20 to 25 year old మేల్స్ దాంట్లో ఉంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ బినైన్ బోన్ ట్యూమర్. అయితే ఇక్కడ ఏంటిది, నార్మల్గా మెటాఫైసిస్ దగ్గర మనకి గ్రోత్ ప్లేట్ ఉంటుంది. ఓకే, గ్రోత్ ప్లేట్. దిస్ గ్రోత్ ప్లేట్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ఇఫ్ దిస్ ఈస్ బోన్, దిస్ ఈస్ ఎపిఫైసిస్ అండ్ ఇక్కడ ఉండేది మనకి గ్రోత్ ప్లేట్ అంటారు. దిస్ ఈస్ మెటాఫైసిస్. అక్కడనే మనకి గ్రోత్ ప్లేట్ కూడా ఉంటుంది. గ్రోత్ ప్లేట్, దిస్ ఈస్ ద గ్రోత్ ప్లేట్. ఈ గ్రోత్ ప్లేట్ అనేది విల్ గ్రో. దిస్ ఈస్ డ్యూ టు developmental malformation of growth plate. Developmental malformation of the growth plate ఏమవుతుందంటే మనకు లేటరల్ ప్రొజెక్షన్ అవుతుంది. లేటరల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద గ్రోత్ ప్లేట్ ఎలాంగ్ విత్ ద మెడ్యులా. అంటే ఇప్పుడు ఇఫ్ దిస్ ఈస్ బోన్ అండ్ దిస్ ఈస్ గ్రోత్ ప్లేట్ ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది, లేటరల్ పెడికిల్ లెక్క ఫామ్ అవుతుంది ఎలాంగ్ విత్ ద మెడ్యులా. అంటే దీని లోపల కూడా మనకి మ్యారో ఉంటుంది, మెడ్యులా ఉంటుంది. కార్టెక్స్ అండ్ మెడ్యులా సేమ్ యాజ్ బోన్. ఇక లేటరల్ ప్రొజెక్షన్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ గ్రోత్ ప్లేట్, లేటరల్ ప్రొజెక్షన్, లేటరల్లీ గ్రోయింగ్ ఆఫ్ బోనీ ప్రొజెక్షన్. ఓకే, విత్ కంటిన్యూషన్ విత్ మ్యారో స్పేస్. మ్యారో స్పేస్ తోటి కంటిన్యూషన్ ఉంటుంది. అంటే మనకి ఇట్లా ఫామ్ అవుతుంది, ఇట్లుంటుంది. అండ్ ఇఫ్ దిస్ ఇస్ మ్యారో, ఇట్లుంటుంది. ఇది మ్యారో మెడ్యులా ఉండే ప్లేస్. దిస్ ఇస్ లేటరల్ గ్రోత్ ఆఫ్ ద గ్రోత్ ప్లేట్, lateral projection of the growth plate in continuation with the marrow. Okay, so this is about ఆస్టియోకాండ్రోమా. ఇక్కడ స్పెసిఫిక్ ఫీచర్ ఏంటిదంటే దీని మీద మనకి ఒక కార్టిలేజినస్ క్యాప్ అనేది ఫామ్ అవుతుంది. కార్టిలేజినస్ క్యాప్. ఓకే, దిస్ గ్రోత్, ఇప్పుడు జాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇఫ్ దిస్ ఈస్ అనదర్ బోన్, దిస్ ఈస్ ద జాయింట్. ఇది అవే ఫ్రమ్ ద జాయింట్, అంటే జాయింట్ టువర్డ్స్ ద జాయింట్ కాదు, ఇట్ హ్యాపెన్స్ అవే ఫ్రమ్ ద జాయింట్. Lateral growth plate projection along with the cartilaginous cap. This is called as a osteochondroma. ఇప్పుడు ఆస్టియోకాండ్రోమా ఏదైతే ఉందో మే రేర్లీ కెన్ ఇట్ కన్వర్ట్ ఇంటూ ఆస్టియోసార్కోమా. కాండ్రోమా కదా, ఆస్టియాయిడ్ కాండ్రోమా కెన్ కన్వర్ట్ ఇంటూ కాండ్రోసార్కోమా. చేంజ్ అయ్యేటట్టు ఉంటుంది. దిస్ ఈస్ మ్యాలిగ్నెంట్ లీజన్, బట్ దిస్ ఈస్ రేర్లీ హ్యాపెన్స్. ఓకే, lateral projection of the growth plate along with medullary cavity, and it is covered by cartilaginous cap and it's away from the joint. It grows away from the joint. దీంట్లో క్లినికల్ ఫీచర్స్ ఏంటిదంటే నార్మల్లీ అసిమ్టమాటిక్ ఉంటుంది. జాయింట్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే జాయింట్ స్పేస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్ మే లీడ్ టు పెయిన్ ఎందుకు ఉంటుంది? డ్యూ టు బర్సైటిస్. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద పెయిన్. నర్వ్ కంప్రెషన్ కానీ, ఫ్రాక్చర్ కానీ, మ్యాలిగ్నెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టు కాండ్రోసార్కోమా. అండ్ ఇక్కడ ఏంటిదంటే నార్మల్గా ఇప్పుడు చైల్డ్ అనేది నార్మల్గా అడల్ట్ అయిన తర్వాత మనకి బోన్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఇది కూడా, సో వీ హ్యావ్ టు రీఅష్యూర్ దట్ గ్రోత్ ఆఫ్ ద ట్యూమర్ ఆల్సో స్టాప్స్ వెన్ ద గ్రోత్ ప్లేట్ విల్ బి డిక్రీజింగ్ గ్రోత్. అంటే నార్మల్గా గ్రోత్ ప్లేట్ అనేది గ్రోత్కి హెల్ప్ అవుతుంది. గ్రోత్ ప్లేట్ అనేది ఏజ్ అయ్యే కొద్దీ గ్రోత్ తక్కువైతే ఉంటుంది. ఎప్పుడైతే గ్రోత్ ప్లేట్ ఫంక్షన్ అనేది తక్కువైపోతుందో ఈ బోన్ గ్రోత్ కూడా అంటే ఈ బోనీ ప్రొజెక్షన్, లేటరల్ బోనీ ప్రొజెక్షన్, దట్ ఈస్ ఆస్టియోకాండ్రోమా ఏదైతే ఉందో అది కూడా తక్కువైపోతుంది. సో యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్, వెన్ ద గ్రోత్ ఆఫ్ ద చైల్డ్ స్టాప్స్, growth of the tumor also stops. So we have to reassure the patient. Okay, so this is about two tumors, that is giant cell tumor and osteochondroma. Now coming to osteoma, osteoid osteoma, osteoblastoma, osteochondroma, next chondroma and giant cell tumor. We have discussed giant cell tumor and osteochondroma. ఇప్పుడు ఆస్టియోబ్లాస్టోమా అండ్ ఆస్టియోయిడ్ ఆస్టియోమా ఇవి రెండు ఒకటేసారి డిస్కస్ చేయాలి. ఆస్టియోయిడ్ ఆస్టియోమా అండ్
బ్లాస్టోమా. ఓకే, ఆస్టియాయిడ్ ఆస్టియోమా వచ్చేసరికి ఇది కూడా both are seen in males 20 to 25-year-old males, both are benign tumors of the bone. అయితే లొకేషన్ ఫస్ట్ ఆస్టియాయిడ్ ఆస్టియోమా అనేది మనకి కార్టెక్స్ దగ్గర అవుతుంది. ఓకే, కార్టెక్స్. అండ్ ఇది కూడా వర్టిబ్రా దగ్గర అవుతుంది. వర్టిబ్రా, వర్టిబ్రా దగ్గర అవుతుంది. ఆస్టియాయిడ్ ఆస్టియోమా అనేది మనకి కార్టెక్స్ దగ్గర అవుతుంది. అయితే ఇది కార్టెక్స్ ఆఫ్ ద లాంగ్ బోన్స్, ఇది వర్టిబ్రా దగ్గర అవుతుంది. అయితే కార్టెక్స్ ఎక్కడ ఉంటాయి? ఆఫ్ డయాఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్స్ దగ్గర అవుతుంది. అయితే లీజన్ ఎట్లుంటుందంటే, దిస్ ఈస్ ద లాంగ్ బోన్, ఇది లాంగ్ బోన్, దిస్ ఈస్ ద ఎపిఫైసిస్, దిస్ ఈస్ ద మెటాఫైసిస్, అండ్ దిస్ హోల్ ఇస్ డయాఫైసిస్. అయితే దీని కార్టెక్స్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈస్ ద కార్టెక్స్, మనకి సెంట్రల్ ల్యూసెంట్ లీజన్ ఉంటుంది అండ్ పెరిఫెరల్ స్క్లీరోసిస్ ఉంటుంది. ఓకే, కార్టెక్స్ స్క్లీరోసిస్, దిస్ ఈస్ సెంట్రల్ ల్యూసెంట్ లీజన్, అండ్ దిస్ ఈస్ dense dense sclerosis around. Okay, cortex agar we will have central lucent lesion and surrounded by dense sclerosis. Okay, ఈ లీజన్ ఎంత అయితే ఉంటుందంటే లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంటుంది. దిస్ లీజన్ ఈస్ లెస్ దాన్ 2 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ల్యూసెంట్ లీజన్ దగ్గర నుంచి మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ ప్రోస్టాగ్లాండిన్స్ కాజెస్ పెయిన్. ఓకే, పెయిన్ కాజ్ అవుతుంది. దీస్ పెయిన్ క్యాన్ బి సబ్సైడెడ్ బై, ఒకవేళ మనం ఎన్ఎస్ఐడ్స్ ఇచ్చినామంటే, ఎన్ఎస్ఐడ్స్ కనుక ఇస్తే పెయిన్ అనేది తక్కువ అవుతుంది. ఓకే, అండ్ దిస్ పెయిన్ ఈస్ మోస్ట్లీ డ్యూరింగ్ ద నైట్ టైమ్స్. ఓకే, వాట్ ఈస్ మీన్ బై ఆస్టియాయిడ్ ఆస్టియోమా అనేది అడల్ట్స్, మేల్స్ మోర్ కామన్ దెన్ ఫీమేల్స్, 25 years old వాళ్ళు, 25 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆన్ ద కార్టెక్స్ ఆఫ్ ద లాంగ్ బోన్స్ ప్రజెంట్స్ యాజ్ బోన్ పెయిన్ వర్సింగ్ ఎట్ నైట్ అండ్ విచ్ ఇస్ రిలీవ్డ్ బై ఎన్ఎస్ఐడ్స్. ఇక్కడ బోనీ మాస్ అనేది లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ విత్ రేడియో ల్యూసెంట్ ఆస్టియాయిడ్ కోర్. ఇక్కడ సెంట్రల్ని మనకి ల్యూసెంట్ ఉంటుంది, అంటే ల్యూసెంట్ ఆస్టియాయిడ్ కోర్. నౌ కమింగ్ టు ఆస్టియోబ్లాస్టోమా దగ్గరికి వచ్చేసరికి, దిస్ ఈజ్ అ వర్టిబ్రా దగ్గర కూడా సేమ్ అదే లీజన్ ఉంటుంది, బట్ దీని లెంత్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా సెంట్రల్ ల్యూసెంట్ ఏరియా అండ్ డెన్స్ స్క్లీరోసిస్ అనే ఉంటుంది. సెంట్రల్ ల్యూసెంట్ ఏరియా అండ్ డెన్స్ స్క్లీరోసిస్, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ లీజన్. ఇక్కడ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ లీజన్. సిమిలర్ హిస్టాలజీ ఆఫ్ ఆస్టియాయిడ్ ఆస్టియోమా, బట్ లార్జర్ సైజ్, మోర్ దెన్ 2 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా మనకి పెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ఎన్ఎస్ఐడ్స్ ఇచ్చినా కానీ నో యూజ్. ఇక్కడ పెయిన్ స్టిల్ విల్ బి మోర్ అండ్ ఇట్ ఈస్ అన్కంట్రోలబుల్ పెయిన్. ఓకే, పెయిన్ ఈస్ అన్రెస్పాన్సివ్ టు ద ఎన్ఎస్ఐడ్స్, లార్జ్ లీజన్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్, సిమిలర్ హిస్టాలజీ టు ఆస్టియాయిడ్ ఆస్టియోమా, most common site is vertebra and it is also common in males than females. Okay, so this is about osteoid osteoma and osteoblastoma. Now coming to final two lesions, that is osteoma and chondroma. Osteoma అనేది most important. Osteoma అనేది it happens in middle aged males or females. దీంట్లో అట్లా స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి లేవు. సైట్ ఎక్కడంటే మనకి ఫేస్లో స్కల్ కానీ అండ్ మ్యాండిబుల్ ఈజ్ ద మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ లీజన్స్. అయితే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ అసోసియేటెడ్ ఫీచర్ అనేది చాలా ఇంపార్టెంట్, గార్డెనర్ సిండ్రోమ్. వాట్ ఈస్ మీన్ బై గార్డెనర్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ ఎ పాలిప్స్ కి సంబంధించిన సిండ్రోమ్. కొలన్ క్యాన్సర్ దగ్గర మనం చదువుకోవచ్చు. దీనిలో ఫీచర్స్ ఏముంటాయంటే, ఫస్ట్ వన్ ఆస్టియోమా ఒకటి, ఐస్ కి సంబంధించి ఒకటి, నెక్స్ట్ కొలాన్ కి సంబంధించి ఒకటి ఉంటుంది, అండ్ టీత్ కి సంబంధించి ఉంటుంది. ఓకే, టీత్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ టీత్, సూప్రా న్యూమరీ టీత్ అండ్ దే ఆర్ ఇంటర్వైనింగ్ టీత్, అంటే అడ్డదిడ్డం ఉంటాయి అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్. కొలాన్ దగ్గరకు వచ్చేసరికి వీ విల్ హ్యావ్ FAP, దట్ ఈస్ ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్, విచ్ లీడ్స్ టు 100% రిస్క్ ఆఫ్, అంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ 100% ఇట్ విల్ లీడ్ టు కొలాన్ క్యాన్సర్, 100% రిస్క్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్. ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ అంటే మనకి ట్యూమర్ సప్రెసర్ జీన్ మ్యూటేషన్ ఉంటుంది, APC అనే ట్యూమర్ సప్రెసర్ జీన్ మ్యూటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ 2 హిట్ హైపోథెసిస్ ఉంటుంది, అంటే జెమ్ లైన్ గా ఒక అల్లెలిన్ అనేది మ్యూటేట్ చేస్తుంది ఆఫ్టర్ బర్త్ అండ్ డ్యూ టు సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఇట్ ఈస్ సెకండ్ అల్లెలి కూడా మ్యూటేట్ అవుతుంది. దాని తర్వాత మనకి మ్యూటేషన్ అనేది జరుగుతుంది. దిట్ ఈస్ APC ట్యూమర్ సప్రెసర్ జీన్ 2 హిట్ హైపోథెసిస్ మ్యూటేషన్. అది దీని జరగడం వల్ల ఏమవుతుంది, మనకి దిస్ లీడ్ టు
After puberty, this is most important. Pancolic. Colon అనేది మొత్తం ఇన్వాల్వ్ అవుతాయి pancolic and it also involves rectum. Colon ఇన్వాల్వ్ అవుతుంది always involves the rectum. Okay. After puberty, pancolic, rectum due to the mutation of the APC, we will have 100% risk of colon cancer if it is not treated. So what is the treatment? ఒకవేళ ఈ మ్యూటేషన్ ఉంది అని తెలియగానే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ప్రొఫైలాక్టిక్ colectomy. So this is about, we all have to know about the familial adenomatous polyposis. Teeth లో ఇట్లా ఐస్ లో రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం ఏదైతే ఉంటుందో కంజెనిటల్ హైపర్ట్రోఫీ ఆఫ్ ద రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం. అండ్ ఆస్టియోమా వచ్చేసరికి మనకి మ్యాండిబుల్ కానీ, ఓకే, మ్యాండిబుల్ అండ్ స్కల్ బోన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ట్యూమర్ ఆఫ్ ద బోన్స్ అనేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ ఆస్టియోమా. సో దిస్ ఈస్ అబౌట్ ఆస్టియోమా. నో కమింగ్ టు కాండ్రోమా. కాండ్రోమా అనేది చాలా సింపుల్. కాండ్రోమా అనేది కార్టిలేజ్కి సంబంధించిన ట్యూమర్. ఫస్ట్ సైట్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. కాండ్రోమా సైట్ ఎక్కడ ఏంటిదంటే మోస్ట్ కామన్లీ ఎట్ లాంగ్ బోన్స్కి కాండ్రోమా ఈస్ రిలేటెడ్ టు షార్ట్ బోన్స్. ఇప్పుడు స్మాల్ బోన్స్ ఏదైతే ఉంటాయో, స్మాల్ బోన్స్ ఇన్ హ్యాండ్స్ కానీ ఇన్ ఫీట్ కానీ, ఓకే, స్మాల్ బోన్స్ మెడ్యులా ఆఫ్ ద స్మాల్ బోన్స్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్ దగ్గర మనకి కాండ్రోమా అనేది జరుగుతుంది. ఈ కాండ్రోమా అనేది దిస్ ఇస్ బినైన్ ట్యూమర్ ఆఫ్ ద కార్టిలేజ్. సో దీస్ ఆర్ ద 6 బినైన్ బోన్ ట్యూమర్స్. ఫస్ట్ ఏంటిది? జెయింట్ సెల్ ట్యూమర్, ఆస్టియాయిడ్ కాండ్రోమా, ఆస్టియోమా, ఆస్టియోబ్లాస్టోమా, నెక్స్ట్ కాండ్రోమా, అండ్ finally osteoma. So these are the 6 benign bone tumors. Now coming to malignant bone tumors. Malignant bone tumors వచ్చేసరికి ఫస్ట్ దాని నేమ్స్, దాని స్పెసిఫిక్ లొకేషన్స్ చూసుకుంటే CEO, దట్ ఈస్ chondrosarcoma. E for Ewing's sarcoma. Next O for osteosarcoma. మనకి కాండ్రోసార్కోమా అనేది ఒక రిస్క్ ఉంటుంది, దట్ ఈస్ ఆస్టియోకాండ్రోమా దగ్గర నుంచి రేర్లీ ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఆస్టియోసార్కోమా. ఓకే. నో టాకింగ్ అబౌట్ ఇవి ఎవరెవరిలో మోస్ట్ కామన్. నార్మల్లీ ఇది మేల్స్లో మోస్ట్ కామన్, దిస్ ఈజ్ ఆల్సో కామన్ ఇన్ మేల్స్. అయితే కాండ్రోసార్కోమాలో మోర్ దెన్ 50 years వాళ్ళకి వస్తుంది. ఎవింగ్ సార్కోమా అనేది లెస్ దెన్ 15 years వాళ్ళకి వస్తుంది. ఓకే. ఇక్కడ ఆస్టియోసార్కోమా అనే బైమోడల్ ఉంటుంది, దట్ ఈస్ లెస్ దెన్ 20 years వాళ్ళకి ఒకసారి రావచ్చు, ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి కూడా రావచ్చు. లెస్ దెన్ 20 years వాళ్ళకి వచ్చేది ప్రైమరీ బోన్ ట్యూమర్. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రైమరీ బోన్ ట్యూమర్. ఆస్టియోసార్కోమా అనేది నార్మల్గా బోన్ ట్యూమర్స్ అనేవి మెటాస్టాటిక్ బోన్ ట్యూమర్స్ ఉంటుంది. ప్రైమరీ బోన్ ట్యూమర్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి. ప్రైమరీ బోన్ ట్యూమర్స్లో మోస్ట్ కామన్ ప్రైమరీ బోన్ ట్యూమర్ ఇస్ ఆస్టియోసార్కోమా. దాంట్లో అది మేల్స్ లెస్ దాన్ 20 years వాళ్ళకి వస్తుంది. ఓకే, దట్ ఈస్ ప్రైమరీ బోన్ ట్యూమర్. అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సెకండరీ బోన్ ట్యూమర్ వస్తుంది డ్యూ టు డిఫరెంట్ లీజన్స్ ఉంటాయి. కొన్ని పేజెస్ డిసీజ్ ఉండొచ్చు, ఓకే, బోన్ లీజన్స్ ఉండొచ్చు, ఇన్ఫార్క్షన్ జరగచ్చు. వీటన్నిటి వల్ల వి విల్ గెట్ సెకండరీ ఆస్టియోసార్కోమా అండ్ ప్రైమరీ బోన్ ట్యూమర్, దట్ ఈస్ ఆస్టియోసార్కోమా. ఈవింగ్ సార్కోమా లెస్ దాన్ 15 years మేల్స్ వాళ్ళకి వస్తుంది, అండ్ మోర్ దాన్ 50 years మేల్స్ వాళ్ళకి వచ్చేది కాండ్రోసార్కోమా. Now we will discuss about first one, chondrosarcoma. Prognosis చూసుకుంటే chondrosarcoma has a better prognosis overall. అంటే వీటన్నిటికి కంపేర్ చేస్తే బెటర్ ప్రోగ్నోసిస్ దీనికే ఎక్కువ ఉంటుంది. Now coming to chondrosarcoma. ఇదేంటిది? దిస్ ఈజ్ ఎ మ్యాలిగ్నెంట్ బోన్ ట్యూమర్. మేల్ స్టైల్లో వస్తుంది, మోర్ దెన్ 50 years వాళ్ళకి వస్తుంది. అయితే ఆస్టియోకాండ్రోమా బినైన్ బోన్ ట్యూమర్ నుంచి మీరు రేర్లీ కన్వర్టెడ్ ఇంటూ కాండ్రోసార్కోమా, దట్ ఈస్ మ్యాలిగ్నెంట్ బోన్ ట్యూమర్. ఇవి నార్మల్ జనరల్ పాయింట్స్. ఫస్ట్ లొకేషన్. ఇది లొకేషన్ ఎక్కడైతుందంటే మోస్ట్ కామన్ ఇన్ మెడ్యులా రీజియన్లో అవుతుంది. మెడ్యులా ఆఫ్ ద లాంగ్ బోన్ సచ్ యాస్ ఇఫ్ ఇదేంటిది మనకి పెల్విస్, ఇఫ్ దిస్ ఇస్ హ్యూమరస్ అండ్ దిస్ ఇస్ ఫీమర్. ఓకే, ఫీమర్లో ప్రాక్సిమల్ పార్ట్, పెల్విస్ అండ్ హ్యూమరస్లో ప్రాక్సిమల్ పార్ట్. దిస్ ఈస్ ప్రాక్సిమల్ హ్యూమరస్, ప్రాక్సిమల్
femur and pelvis. Medulla. Medulla of the proximal humerus, medulla of the proximal femur and pelvis. These are the locations of chondrosarcoma. Now what are the lesions? అంటే ఏమేమి ఉంటాయి? సిఈఓ, సిఈఓ, సి ఫర్ calcification. క్యాల్సిఫికేషన్ అంటే లీషనల్, ఇంట్రాలీషనల్ అంటే మనం చూసే లీషన్ లో మన క్యాల్సిఫికేషన్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ ఈ ఫర్ దట్ ఈస్ ఎండాస్టియల్, ఎండాస్టియల్ ఎరోజన్, ఎండాస్టియల్ ఎరోజన్ అండ్ స్కాలోపింగ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఫర్ ఓ అంటే మనకి కార్టెక్స్. ఓకే, కార్టెక్స్ ఏదైతే ఉంటుందో కార్టెక్స్ లో బ్రీచ్ అనేది జరుగుతుంది. బ్రీచింగ్ ఆఫ్ ద కార్టెక్స్, ఇండాస్టియల్ ఎరోజన్ అండ్ ఇంట్రాలీషనల్ calcification ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ఆస్టియాయిడ్, sorry, chondrosarcoma. So what is meant by chondrosarcoma? Chondrosarcoma is most common in adults more than 50 years old. Medulla of the pelvis, proximal femur and humerus, tumors of malignant chondrocyte. ఇవి మోస్ట్లీ ఏమవుతుందంటే కాండ్రోసార్కోమా అంటే మనకి ఏమర్థం కావాలి? దిస్ ఇస్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆఫ్ ద కాండ్రోసైట్స్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆఫ్ ద కాండ్రోసైట్స్. అయితే ఇది మ్యాలిగ్నెంట్ ట్యూమర్ కదా, మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఇది మోర్ దెన్ 50% లైటిక్ లీజన్సే ఉంటాయి, మోర్ దెన్ 50% లైటిక్ లీజన్సే ఉంటాయి. అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, మనకి బోన్ ట్యూమర్స్ అనేవి, బోన్ ట్యూమర్స్ మే బి బ్లాస్టిక్ ఆర్ మిక్స్డ్ ఆర్ లైటిక్. లైటిక్ ఈస్ కాస్డ్ బై నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ ఆర్ కొలన్ క్యాన్సర్. ఇక్కడ నుంచి వచ్చే మెటాస్టాసిస్ వల్ల మనకి లైటిక్ లీజన్స్ ఆఫ్ ద బోన్స్ అయితే. దాంట్లో ఆస్టియో సారీ కాండ్రోసార్కోమా ఏదైతే ఉందో విచ్ ఇస్ మ్యాలిగ్నెంట్ బోన్ ట్యూమర్ ఆఫ్ మోర్ దెన్ 50 ఇయర్ అడల్ట్స్ వాళ్ళకి వచ్చేది కాండ్రోసార్కోమా ఈజ్ ఏ లైటిక్ లీజన్, మోర్ దెన్ 50% కేసెస్ లైటిక్ లీజన్సే ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కాండ్రోసార్కోమా and it causes intralesional calcification, endosteal erosion and cortex breach. So this is about chondrosarcoma. Now coming to Ewing's sarcoma, CEO లో సెకండ్ వన్ Ewing's sarcoma. Ewing's sarcoma అంటే ఇది నార్మల్గా వైట్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది, అండ్ ఏవింగ్ సార్కోమా మేల్స్లో ఎక్కువ ఉంటుంది. లెస్ దాన్ 15 ఇయర్స్ మేల్స్, మేల్స్ మోర్ కామన్ ఇన్ మేల్స్ అండ్ వైట్ పీపుల్లో ఉంటుంది. అయితే ఇక్కడ లొకేషన్, నెక్స్ట్ లొకేషన్ ఎక్కడైతుందంటే లొకేషన్ ఇది ఇది సిఈఓ మనకి కాండ్రోమా అనేది ఎక్కడైంది? కాండ్రోమా ఇట్ హ్యాపెన్స్ ఇన్ మెడ్యులా అంటే మెడ్యులా ఆఫ్ ద లాంగ్ బోన్స్ వచ్చేసి హ్యూమరస్ కానీ ఫీమర్ కానీ ఇక్కడ అయింది. నెక్స్ట్ ఈవింగ్ సార్కోమా అనేది హ్యాపెన్స్ ఇన్ డయాఫైసిస్ అండ్ ఆస్టియో సార్కోమా వచ్చేసరికి మెటాఫైసిస్లో అవుతుంది. సో మెటాఫైసిస్, డయాఫైసిస్ అండ్ మెడ్యులా. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఈవింగ్ సార్కోమా ఎక్కడైతుంది? డయాఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్స్, such as సేమ్ అదేంటి ఫీమర్, మోస్ట్ కామన్లీ ఇన్ ద ఫీమర్ అండ్ pelvis or flat bones. Diaphysis of the femur is the most common location of Ewing sarcoma. ఇక్కడ ఎట్లుంటుందంటే నార్మల్గా ఫస్ట్ మనకి హెచ్ఎండి అర్థమైతే అంత అర్థమవుతుంది. హెచ్ఎండి ఎట్లుంటుందంటే ఇట్ ఈస్ అ స్మాల్ బ్లూ రౌండ్ cells which are anaplastic, small blue round cells. Okay, these are originated from neuroectodermal origin, that is mesenchymal origin. మనం హెచ్ఎండి ఆఫ్ ద, ఇప్పుడు ఒక ట్యూమర్ వచ్చింది లెస్ దాన్ 15 ఇయర్స్ మేల్స్ దాంట్లో వచ్చింది, డయాఫైసిస్ ఆఫ్ ద ఫీమర్లో వచ్చింది, దాన్ని మనం బయాప్సీ తీసి హెచ్ఎండి చూస్తే we will see anaplastic blue small round cells కనబడతాయి. That is originated from neuroectodermal in origin, that is mesenchymal in origin. అది these are similar to lymphocytes. It is similar to lymphocytes. Therefore మనకి DD చేసుకోనికి ఉంటుంది. డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఈవింగ్ సార్కోమా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు లింఫోమా ఉంటుంది. లింఫోమా అంటే లింఫోసైట్స్ కి సంబంధించిన మ్యాలిగ్నెన్సీ ఆఫ్ ద మ్యాలిగ్నెంట్ ట్యూమర్. ఈవింగ్ సార్కోమా, లింఫోమా అండ్ క్రోనిక్ ఆస్టియోమైలైటిస్. ఓకే, సో ఈ 3 lesions లో we can see neuroectodermal in origin, similar to lymphocytes, small blue round anaplastic cells అనేది మనం చూస్తాం. సో హౌ క్యాన్ వి డిఫరెన్షియేట్?
ఈవింగ్ సార్కోమా దాంట్లో ఒక్క దాంట్లోనే వీ విల్ సి ట్రాన్స్లోకేషన్ 1122. వీటిలలో వీ విల్ నాట్ సి ట్రాన్స్లోకేషన్ 1122. సో ట్రాన్స్లోకేషన్ 1122 అంటే దిస్ ఇస్ ఫ్యూజన్ ప్రోటీన్ EWS FL11 అనేది మనకి ఫ్యూజన్ ప్రోటీన్ అనేది ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది 1122. ఓకే, సో దిస్ ఇస్ ద హెచ్ఎండి అండ్ ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ విత్ లింఫోమా అండ్ క్రోనిక్ ఆస్టియోమైలైటిస్. నౌ కమింగ్ టు ఎట్లుంటుంది దీస్ కాజెస్. ఈవింగ్ సార్కోమా డయాఫైసిస్ దగ్గర డయాఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్స్ దగ్గర దిస్ లీడ్ టు పెరిఆస్టియల్ రియాక్షన్స్. పెరిఆస్టియల్ రియాక్షన్ ఇది. ఓకే, పెరిఆస్టియల్ రియాక్షన్, నాట్ గ్రోత్. పెరిఆస్టియల్ గ్రోత్ వేరే దగ్గర ఉంటుంది, పెరిఆస్టియల్ రియాక్షన్ అవుతుంది. దిస్ పెరిఆస్టియల్ రియాక్షన్ ఇస్ సీన్ యాజ్ ఆనియన్ స్కిన్ appearance of periosteal reaction. This is the most important one, first one. Second one ఏంటిదంటే ఇట్ ఈస్ అగ్రెసివ్ ట్యూమర్. ఇది మ్యాలిగ్నెంట్ కాబట్టి ఈవింగ్ సార్కోమా ఈస్ అగ్రెసివ్. అయితే అగ్రెసివ్ కాబట్టి ఇట్ షోస్ మెటాస్టాసిస్. సో ఎర్లీ మెటాస్టాసిస్ అయితే ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్. ఓకే, బట్ థర్డ్ పాయింట్, ఈవింగ్ సార్కోమా ఈస్ ట్రీటబుల్, అంటే ట్రీట్మెంట్ ఉంది. దట్ ఈస్ బై కీమోథెరపీకి ఈవింగ్ సార్కోమా అనేది ట్రీట్మెంట్ జరుగుతుంది. బై యూజింగ్ కీమోథెరపీ వీ కెన్ reduce the Ewing sarcoma. Ewing sarcoma is aggressive tumor if it is in early metastasis and a periosteal reaction అనేది జరుగుతుంది. It shows onion skin appearance. And biopsy this చూస్తే we will find a neuroectodermal mesenchymal origin, anaplastic small blue round cells which are similar to lymphocytes. So Ewing sarcoma, lymphoma and chronic osteomyelitis ఏదైతే ఉందో these are the DDs for Ewing sarcoma. So translocation 1122 ఉంటే we can fix that is Ewing sarcoma అని చెప్పేయచ్చు. That is ఫ్యూజన్ ప్రోటీన్ EUS FL11 అని చెప్పేసి ఉంటుంది. నౌ కమింగ్ టు ఫైనల్లీ దట్ ఈస్ ఆస్టియోసార్కోమా. యాజ్ డిస్కస్డ్ ఇప్పుడు మనకి CEO ఉంది. ఇవన్నీ మ్యాలిగ్నెంట్ లీజన్స్. కాండ్రోమా అనేది వీ విల్ ఫైండ్ ఇన్ ద మెడ్యులా. ఈవింగ్ సార్కోమా అనేది వీ విల్ ఫైండ్ ఇన్ డయాఫైసిస్. అండ్ ఆస్టియోసార్కోమా అనేది వీ విల్ ఫైండ్ ఇన్ మెటాఫైసిస్. ఓకే, మెటాఫైసిస్ ఆఫ్ ద లాంగ్ బోన్స్ ఎక్కడైతుంది? ఆస్టియోసార్కోమా metaphysis, it happens in metaphysis of long bones. Most common ఏంటి? It is also most common in femur దగ్గర అవుతుంది. అయితే it is a most common tumor in children's లో it is most common. అంటే నార్మల్లీ మనకి బోన్ ట్యూమర్స్ అనేటివి ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది. ఓకే, మోస్ట్ కామన్ ప్రైమరీ బోన్ ట్యూమర్. ఆస్టియోసార్కోమా ఈస్ most common primary bone tumor and it is malignant bone tumor. ఇది ప్రైమరీ బోన్ ట్యూమర్ అంటే బోన్ నుంచే మనకు ఒరిజిన్ అవుతుంది, వేరే దగ్గర నుంచి మెటాస్టాసిస్ రావడం వల్ల కాదు, బోన్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఒరిజిన్ ఆఫ్ ద ట్యూమర్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ ద బోన్ ఇట్ సెల్ఫ్. అండ్ ప్రైమరీ బోన్ ట్యూమర్స్ అనేది మోస్ట్ కామన్ లెస్ దాన్ 20 years ఉన్న మేల్స్లో వీ కెన్ సీ. లెస్ దాన్ 20 years మేల్స్లో ప్రైమరీ బోన్ ట్యూమర్ వచ్చిందంటే దట్ ఈస్ మోస్ట్ కామన్లీ దట్ ఈస్ ఆస్టియోసార్కోమా. అండ్ సెకండరీ ట్యూమర్ అనేది వచ్చేసరికి దిస్ డ్యూ టు వేరియస్ లీజన్స్ వచ్చేసి పేజెట్స్ డిసీజ్ ఆఫ్ బోన్ కానీ, బోన్ ఇన్ఫార్క్షన్ అంటే బోన్కి బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల కానీ, పేజెట్స్ డిసీజ్ ఆఫ్ ద బోన్ కానీ, ఆర్ TP53 ట్యూమర్ సప్రెసర్ జీన్ TP53 మ్యూటేషన్ వల్ల we will get లీఫ్రామనీ సిండ్రోమ్. అంటే ఇక్కడ మనకి BBALLSS లింఫోమా ఉంటుంది, సార్కోమా ఉంటుంది, ఆస్టియోసార్కోమా, బోన్ ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్, అడ్రెనల్ ట్యూమర్, ఇవన్నీ లీఫ్రామనీ సిండ్రోమ్లో ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది డ్యూ టు TP53 మ్యూటేషన్. అంతేకాకుండా రెటినోబ్లాస్టోమా, దిస్ ఈస్ మోస్ట్ కామన్. రెటినోబ్లాస్టోమా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెటినోబ్లాస్టోమా ఇస్ అసోసియేటెడ్ విత్, అంటే రెటినోబ్లాస్టోమా ఉందంటే ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఆస్టియోసార్కోమా కూడా ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ రేడియేషన్ ఎక్స్పోజర్. ఓకే, రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్న, రెటినోబ్లాస్టోమా ఉన్న, we have to rule out osteosarcoma. Lephromany syndrome unna or bone infarction unna or Paget's disease of the bone unna, we have to rule out if there is any presence of osteosarcoma unda ledha ani check chesukovali. So these are the primary అనేది less than 20 years males లో వస్తుంది. సెకండరీ అనేది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు we have to rule out osteosarcoma ఉందా లేదా అనేది. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద ట్యూమర్ సెల్స్ ప్రొడ్యూసింగ్? ఇప్పుడు ట్యూమర్ సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆస్టియోసార్కోమా ట్యూమర్ సెల్స్ ఉంటాయి కదా, ఈ ట్యూమర్ సెల్స్ అనేది దిస్ ఇస్ ఆస్టియోబ్లాస్ట్
అంటే ఆస్టియాయిడ్ ప్రొడ్యూసింగ్ అంటే ఇట్ ఈస్ ఆస్టియోబ్లాస్టిక్ ట్యూమర్. ఓకే, ఇట్ ఈస్ ఎ మ్యాలిగ్నెంట్ అగ్రెసివ్ aggressive malignant osteoblastic tumor which produces osteoid. దేర్బై ఏమవుతుంది, మనకి బోన్ మాస్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజెస్ ద ఎన్లార్జింగ్ మాస్ ఎన్లార్జింగ్ మాస్ బోన్ మాస్ అనేది పెరుగుతుంది. అండ్ దిస్ లీడ్ టు pathological fracture. It causes pathological fracture and increases in pain. ఓకే, పెయిన్ అసోసియేటెడ్ ఇప్పటివరకు ఏమేమి ఉన్నాయి, పెయిన్ తోటి రిలేటెడ్ మనకి we have read about osteoblastoma, osteoid osteoma, and now we are discussing about osteosarcoma. So these three are related with pain. ఇప్పుడు ఇక్కడ ఎన్లార్జింగ్ మాస్, పాథలాజికల్ ఫ్రాక్చర్ అండ్ అసోసియేటెడ్ విత్ పెయిన్. ఇప్పుడు మాస్ అనేది ఎన్లార్జింగ్ అవుతుంది కదా, ఇఫ్ దిస్ ఈజ్ ఎ బోన్ మనకి పెరియాస్టియల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, ఇట్లా పెరియాస్టియల్ గ్రోత్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ as Codman's Codman's triangle అంటే దట్ ఈస్ periosteal elevation. This is periosteal elevation. Periosteal reaction is seen in Ewing sarcoma, which is on skin appearance. ఇక్కడ Codman's triangle periosteal elevation due to the enlarging bone mass. అంతేకాకుండా we will see X-ray. X-ray తీస్తే we will have sunburst appearance. Sunburst appearance లెక్క కనబడుతుంది on X-ray. Okay, sunburst appearance and periosteal elevation. These are the two specific features about osteosarcoma. And treatment వచ్చేసరికి normally this is radio resistant. Okay, this is radio resistant. సో మనకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటి, ఫస్ట్ కీమోథెరపీ, ఫస్ట్ సర్జరీ చేస్తాం, కీమోథెరపీ ఫాలోడ్ బై సర్జరీ, దాని తర్వాత అడ్జువెంట్ కీమోథెరపీ. ఫస్ట్ మనం మాస్ అనేది తక్కువ చేసుకోవడానికి కీమోథెరపీ వాడతాం. మాస్ కొంచెం తక్కువైన తర్వాత సర్జరీ చేసుకుంటాం. సర్జరీ అయిపోయిన తర్వాత అడ్జువెంట్ కీమోథెరపీ చేస్తాం. ఓకే, నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని అంటారు. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ నియో అడ్జువెంట్ chemotherapy. And second one, what is the chemotherapy drug we will use? High dose methotrexate. High dose methotrexate అనేది మనం వాడతాం. ఇట్ ఈస్ రేడియోథెరపీ మనం వాడడం, ఎందుకంటే ఇట్ ఈస్ రేడియో రెసిస్టెంట్. అండ్ ప్రైమరీ బోన్ ట్యూమర్స్కి సెకండరీ బోన్ ట్యూమర్స్కి తేడా ఏంటిదంటే, సెకండరీ బోన్ ట్యూమర్స్ హ్యావ్ పూర్ ప్రోగ్నోసిస్. It is accounts for 20% of the primary bone cancers. Peak incidence of primary bone tumors is less than 20 years in males, and usually secondary to predisposing factors such as Paget's disease of the bone infarcts, radiation, familial retinoblastoma, and Li-Fraumeni syndrome. And the most common location ఎక్కడ ఉంటుంది? Location is present in metaphysis of the long bones. Most commonly at the knee region, అది కూడా ఫీమర్ దగ్గర. సో ఇక్కడ మనకి ఏముంటుంది, we will get a malignant osteoblast presents as painful enlarging mass or with pathological fractures. Okay, these are the presenting features. Now coming to specific features ఏంటంటే, we can see Codman's triangle from the elevation of the periosteum or sunburst appearance on the X-ray. Okay, so it is aggressive, primary usually responsive to treatment, that is surgery and chemotherapy, and secondary ఏదైతే ఉంటుందో will have poor prognosis. So this is about bone tumors and benign and malignant bone tumors. Thank you for your patience listening.